ప్రపంచంలో మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక కోరిక అనేది ఉంటుంది. అది ఏమిటంటే మనల్ని చూసి అందరూ గౌరవించాలని, ఇష్టపడాలని, మనతో మాట్లాడాలని కోరుకుంటాం. కానీ చాలామంది ప్రేమను, గౌరవాన్ని బలవంతంగా పొందాలని ప్రయత్నిస్తారు. ఆచార్య చాణక్యుడు చెబుతున్నది ఏమిటంటే ప్రేమ, గౌరవం అడిగితే రావు. మన ప్రవర్తన వల్ల వస్తాయి అంటాడు. ఈరోజు చాణక్య నీతి ప్రకారం ప్రతి వ్యక్తి తెలుసుకోవలసిన 7 ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని మీ జీవితంలో పాటిస్తే ఇతరులు మీ పట్ల సహజంగానే ఆకర్షితులవుతారు. ఎక్కువగా వినండి, తక్కువగా మాట్లాడండి. ఈ ప్రపంచంలో మాట్లాడగలిగేవారు చాలా మంది ఉంటారు. కానీ నిజంగా వినగలిగిన వారు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే మహర్షులు గాని, పురాణాలు, చాణక్యుడు అందరూ ఒకే విషయాన్ని చెబుతున్నారు. ఎక్కువగా వినండి, తక్కువగా మాట్లాడండి. మనిషి జీవితంలో విజయాన్ని నిర్ణయించేది కేవలం అతని జ్ఞానం కాదు. ఇతరులను ఎంత బాగా అర్థం చేసుకుంటారో కూడా అంతే ముఖ్యం. ఇతరులను అర్థం చేసుకోవాలంటే ముందుగా వారి మాటలను మొదట శ్రద్ధగా వినాలి. మహాభారతంలో శ్రీకృష్ణుడు గొప్ప ఉదాహరణ. కురుక్షేత్ర యుద్ధానికి ముందు అర్జునుడు అయోమయంలో పడిపోయినప్పుడు శ్రీకృష్ణుడు వెంటనే ఉపదేశం ప్రారంభించలేదు. ముందుగా అర్జునుడు చెప్పిన ప్రతి బాధను, ప్రతి సందేహాన్ని ఓపిగ్గా విన్నాడు. అర్జునుడు తన హృదయంలోని ఆవేదనను పూర్తిగా వ్యక్తపరిచిన తర్వాతే భగవద్గీతను బోధించాడు. దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మంచి నాయకుడు ముందుగా వింటాడు, తర్వాత మాట్లాడతాడు. రామాయణంలో కూడా ఇదే సూత్రం కనిపిస్తుంది. శ్రీరామచంద్రుడు ప్రజల అభిప్రాయాలను, ఋషుల సలహాలను, తన సహచరుల మాటలను ఎంతో గౌరవంగా వినేవాడు. అందుకే ఆయనను మర్యాద పురుషోత్తముడు అని పిలిచేవారు. తనకు అన్నీ తెలుసు అని ఎప్పుడూ అనుకోలేదు. ఇతరుల మాటలకు విలువ ఇచ్చాడు. ఈ రోజుల్లో చాలా మంది ఒక తప్పు చేస్తుంటారు. ఎవరైనా మాట్లాడుతుంటే మధ్యలోనే అడ్డుకుంటారు. ఎదుటి వారి మాట పూర్తి కాకముందే తమ అభిప్రాయాన్ని చెప్పడానికి తొందరపడతారు. ఇది మంచి సంబంధాలను దెబ్బతీస్తుంది. ఒకసారి నారద మహర్షి విష్ణుమూర్తిని అడిగాడు, ప్రభు, నిజమైన జ్ఞాని ఎవరు అని. అప్పుడు విష్ణుమూర్తి ఇలా చెప్పారు, ఎక్కువ విన్నవాడు, తక్కువ మాట్లాడినవాడు, అవసరమైనప్పుడు మాత్రమే మాట ఉపయోగించిన వాడే నిజమైన జ్ఞాని అని. ఎందుకంటే మాట్లాడడం ద్వారా మనకు తెలిసినదే బయటకు వస్తుంది, కానీ వినడం ద్వారా కొత్త విషయాలు మనలోకి ప్రవేశిస్తాయి. చాణక్యుడు కూడా చెప్పాడు, మాట్లాడే ముందు ఆలోచించు, వినేటప్పుడు పూర్తిగా అర్థం చేసుకో. మనకు 2 చెవులు, ఒక నోరు ఎందుకు ఇచ్చారో ఎప్పుడైనా ఆలోచించారా? ప్రకృతి మనకు చెప్పే సందేశం ఇదే. మాట్లాడేదానికంటే రెండింతలు ఎక్కువగా వినమని. వినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. మొదటిది, జ్ఞానం పెరుగుతుంది. రెండవది, మన సంబంధాలు బలపడతాయి. మూడవది, మనపై ఇతరులకు గౌరవం పెరుగుతుంది. నాలుగవది, అనవసరమైన వివాదాలు తగ్గిపోతాయి అని. ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వారి మాటల వెనుక ఉన్న భావాన్ని గ్రహించాలి. చాలా సందర్భాల్లో ఇతరులు సలహా కోసం కాదు, తమ బాధను ఎవరైనా వినాలని కోరుకుంటారు. విదురుడు ధృతరాష్ట్రుడికి ఎన్నోసార్లు మంచి సలహాలు ఇచ్చాడు. కానీ ధృతరాష్ట్రుడు పూర్తిగా వినలేదు. ఫలితంగా కౌరవ వంశం నాశనమైంది. వినకపోవడం ఎంతటి ప్రమాదాన్ని తెస్తుందో ఇది మనకు నేర్పుతుంది. అలాగే హనుమంతుడు లంకకు వెళ్ళినప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోలేదు. ముందుగా పరిస్థితిని గమనించాడు, విన్నాడు, పరిశీలించాడు, అర్థం చేసుకున్నాడు, తర్వాత చర్య తీసుకున్నాడు. అందుకే అతను విజయాన్ని సాధించాడు. మిత్రులారా, జీవితంలో ఎదగాలంటే ప్రతి విషయానికి వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు నిశ్శబ్దంగా వినడం, అర్థం చేసుకోవడం, తర్వాత మాట్లాడడం ఎంతో గొప్ప గుణం. మీరు ఇతరుల మాటలను గౌరవంగా వింటే వారు మిమ్మల్ని మరింత గౌరవిస్తారు. మీరు వారి మనస్సును గెలుచుకుంటారు. మంచి స్నేహితులు, మంచి సంబంధాలు, మంచి అవకాశాలు కూడా మీ జీవితంలోకి వస్తాయి. మాటలు మన ప్రతిభను చూపిస్తాయి, కానీ వినడం మన జ్ఞానాన్ని పెంచుతుంది. అందుకే పురాణాలు, మహర్షులు, చాణక్యుడు అందరూ చెప్పిన ఈ సూత్రాన్ని జీవితంలో ఆచరించండి. ఎక్కువగా వినండి, తక్కువగా మాట్లాడండి. ఎందుకంటే వినే వ్యక్తి జ్ఞానాన్ని సంపాదిస్తాడు,
మాట్లాడే వ్యక్తి కేవలం తనకు తెలిసిన దానినే పంచుకుంటాడు. ఇదే విజయానికి, గౌరవానికి, మంచి సంబంధాలకు దారి చూపే శాశ్వత సత్యము. ఇక రెండవది, ఎల్లప్పుడూ వినయంగా ఉండండి. ఎల్లప్పుడూ వినయంగా ఉండండి. మనిషి జీవితంలో విజయం సాధించడం గొప్ప విషయం. కానీ ఆ విజయాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే గొప్ప విషయం. చాలామంది కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకుంటారు. కానీ కొందరు మాత్రమే ఆ స్థాయిలో ఎక్కువ కాలం నిలబడగలుగుతారు. దానికి ప్రధాన కారణం వారి వినయం. చాణక్యుడు చెప్పిన ఒక గొప్ప సూత్రం ఏమిటంటే, విజయం వచ్చిన తర్వాత కూడా వినయంగా ఉండే వ్యక్తి జీవితంలో మరింత ఉన్నత స్థానాలకు చేరుకుంటాడంట. ఈ ప్రపంచంలో గర్వంతో నిండిన వ్యక్తులు తాత్కాలికంగా గొప్పవారిగా కనిపించవచ్చు. కానీ కాలక్రమంలో ప్రజలు వారిని దూరం చేసుకుంటారు. ఎందుకంటే గర్వం మనిషిని ఒంటరిగా చేస్తుంది. వినయం మాత్రం మనిషిని అందరికీ దగ్గర చేస్తుంది. మీకు చాలా డబ్బు వచ్చినా, పెద్ద ఉద్యోగం వచ్చినా, లేదా సమాజంలో మంచి పేరు వచ్చినా, దానివల్ల మీరు ఇతరుల కంటే గొప్పవారిగా మారరు. నిజమైన గొప్పతనం మీ ప్రవర్తనలో కనిపించాలి. మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా ఇతరులను గౌరవించే గుణం కోల్పోకూడదు. చాలామంది విజయం వచ్చిన తర్వాత మారిపోతారు. ముందు పలకరించిన వారిని కూడా పట్టించుకోరు. తమ కంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని చిన్నచూపు చూస్తారు. కానీ అలాంటి ప్రవర్తన ఎక్కువ కాలం నిలవదు. ఎందుకంటే ప్రజలు మీ సంపదను కాదు, మీ స్వభావాన్ని గుర్తుంచుకుంటారు. చరిత్రను పరిశీలిస్తే నిజంగా గొప్పవారైన నాయకులు, రాజులు, శాస్త్రవేత్తలు, గురువులు అందరూ వినయంతోనే ప్రజల హృదయాలను గెలుచుకున్నవారే. వారు తమ జ్ఞానం గురించి గొప్పలు చెప్పుకోలేదు. తమ విజయాన్ని చూసి అహంకారం పెంచుకోలేదు. ప్రకృతిని గమనించండి. గాలి బలంగా వీచినప్పుడు గట్టిగా నిలిచిన పెద్ద చెట్టు విరిగిపోవచ్చు. కానీ కొద్దిగా వంగే చెట్టు మాత్రం నిలబడుతుంది. ఎందుకంటే అది పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటుంది. మనిషి జీవితంలో కూడా ఇదే నిజం. అహంకారం ఉన్న వ్యక్తి పరిస్థితులకు తలవంచడు. తన తప్పులను ఒప్పుకోడు. ఇతరుల సలహాలను వినడు. ఫలితంగా అతను తప్పులు చేస్తూ చివరికి కష్టాల్లో పడతాడు. కానీ వినయం ఉన్న వ్యక్తి ఎప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. అతను తన తప్పులను అంగీకరిస్తాడు, ఇతరులను గౌరవిస్తాడు. అందుకే అతను నిరంతరం అభివృద్ధి చెందుతాడు. పండ్లతో నిండిన చెట్టు ఎప్పుడూ వంగి ఉంటుంది. ఖాళీ చెట్టు మాత్రమే నిటారుగా నిలబడుతుంది. అలాగే నిజమైన జ్ఞానం ఉన్న వ్యక్తి ఎప్పుడూ వినయంగా ఉంటాడు. జ్ఞానం తక్కువగా ఉన్నవారే ఎక్కువగా గర్వపడతారు. వినయం అంటే బలహీనత కాదు. చాలామంది వినయంగా ఉండడాన్ని బలహీనతగా భావిస్తారు. కానీ నిజానికి వినయం అనేది గొప్ప శక్తి. కోపం వచ్చినా అదుపులో పెట్టుకోవడం, విజయం వచ్చినా అహంకారం చూపకపోవడం, ఇతరులను గౌరవించడం, ఇవన్నీ బలమైన వ్యక్తి లక్షణాలు. మీరు జీవితంలో అందరి ప్రేమను, గౌరవాన్ని పొందాలంటే ఒక విషయం ఎప్పుడూ మర్చిపోకూడదు. మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత పెద్ద పదవి ఉన్నా ఎవరిని చిన్న చూపు చూడకండి. ఎందుకంటే ఈరోజు మీకంటే చిన్నవాడిగా కనిపించే వ్యక్తి రేపు మీకంటే గొప్ప స్థాయికి చేరుకోవచ్చు. జీవితంలో పరిస్థితులు ఎప్పుడైనా మారవచ్చు. చాణక్యుడు చెప్పినట్టు గర్వం మనిషికి పతనానికి మొదట మెట్టు. వినయం మాత్రం విజయానికి, గౌరవానికి మరియు శాశ్వతమైన సంబంధాలకు పునాది. కాబట్టి ఎంత ఎదిగినా నేలను మర్చిపోకండి. ఎంత గెలిచినా వినయాన్ని విడిచిపెట్టకండి. ఎంత శక్తి వచ్చినా ఇతరులను గౌరవించండి. అప్పుడు మాత్రమే మీరు కేవలం విజయవంతమైన వ్యక్తి కాకుండా అందరి హృదయాల్లో స్థానం సంపాదించిన గొప్ప వ్యక్తిగా నిలుస్తారు. ఇక ఇతరులను గౌరవించండి. మీరు గౌరవం పొందాలంటే ముందుగా ఇతరులకు గౌరవం ఇవ్వాలి. వారి వయస్సు, స్థాయి, సంపద ఎలా ఉన్నా ప్రతి వ్యక్తిని మర్యాదగా చూడండి. చిన్న ఉద్యోగి నుండి పెద్ద అధికారి వరకు అందరితో ఒకే విధంగా ప్రవర్తించండి. మన మాటల్లో, ప్రవర్తనలో గౌరవం కనిపిస్తే మనపై ప్రజలకు మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఇక నాలుగవది, చిరునవ్వుతో ఉండండి. ఒక చిన్న చిరునవ్వు కూడా ఎన్నో తలుపులు తెరుస్తుంది. ఎప్పుడు కోపంగా, చిరాకుగా కనిపించే వ్యక్తుల కంటే నవ్వుతూ మాట్లాడే వ్యక్తులతో ఉండాలని ఇతరులు కోరుకుంటారు. చిరునవ్వు మీ వ్యక్తిత్వాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. సమస్యలు అందరికీ ఉంటాయి. కానీ వాటి మధ్య కూడా సానుకూలంగా ఉండగలిగిన వ్యక్తే ప్రత్యేకంగా కనిపిస్తాడు. ఇక ఐదవది, మాట ఇచ్చినప్పుడు తప్పకుండా నిలబెట్టుకోవాలి. మాట ఇచ్చినప్పుడు తప్పకుండా నిలబెట్టుకోవాలి.
జీవితంలో విజయాన్ని నిర్ణయించే అంశాలు చాలా ఉన్నాయి. జ్ఞానం, డబ్బు, ప్రతిభ, కష్టపడే తత్వం ఇవన్నీ ముఖ్యమే. కానీ వీటన్నిటికంటే విలువైన ఒక విషయం ఉంది. అది నమ్మకం. ఒకసారి నమ్మకం సంపాదిస్తే ఇతరులు మీ వెంట ఉంటారు. కానీ ఒకసారి ఆ నమ్మకం కోల్పోతే తిరిగి పొందడం చాలా కష్టం. ఆచార్య చాణక్యుడు చెప్పిన ఒక గొప్ప సూత్రం ఏమిటంటే, ధనం కోల్పోతే తిరిగి సంపాదించవచ్చు. కానీ నమ్మకం కోల్పోతే తిరిగి పొందడం చాలా కష్టం. స్నేహమైన, కుటుంబమైన, వ్యాపారమైన లేదా ఉద్యోగమైన ప్రతి సంబంధం నమ్మకం పైనే నిలబడుతుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టే ప్రధాన సాధనం మన మాట. మనం చెప్పిన మాటకు విలువ ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు మనల్ని గౌరవిస్తారు. ఈ రోజుల్లో చాలా మంది ఆలోచించకుండా మాటలు ఇస్తుంటారు. నేను తప్పకుండా వస్తాను. ఈ పని నేను పూర్తి చేస్తాను. నీకు సహాయం చేస్తానని చెబుతారు. కానీ సమయం వచ్చినప్పుడు మాట తప్పుతారు. వారికి అది చిన్న విషయం అనిపించవచ్చు, కానీ ఎదుటి వ్యక్తికి అది పెద్ద నిరాశగా మారుతుంది. ఒక్కసారి ఊహించండి, మీకు అత్యవసరంగా సహాయం కావలసిన సమయంలో మీ స్నేహితుడు నేను నీతో ఉంటానని మాట ఇచ్చాడు. కానీ అవసరమైన సమయంలో అతను రాకపోతే ఎలా అనిపిస్తుంది? ఆ సంఘటన తర్వాత అతనిపై మీకు ఉన్న నమ్మకం అలాగే ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. మాట తప్పడం వల్ల కేవలం ఒక పని మాత్రమే పాడవదు, మన వ్యక్తిత్వంపై కూడా ప్రభావం పడుతుంది. ఇతరులు మిమ్మల్ని బాధ్యత లేని వ్యక్తిగా చూడడం ప్రారంభిస్తారు. క్రమంగా మీ మాటలకు విలువ తగ్గిపోతుంది. చాణక్యుడు చెబుతున్నాడు, తెలివైన వ్యక్తి ఎప్పుడూ ఆలోచించకుండా హామీలు ఇవ్వడం. అతను ముందుగా తన సామర్థ్యాన్ని అంచనా వేస్తాడు. తాను చేయగలిగితేనే మాట ఇస్తాడు. ఎందుకంటే మాట ఇవ్వడం సులభం, కానీ దానిని నిలబెట్టుకోవడం నిజమైన వ్యక్తిత్వానికి పరీక్ష. చరిత్రలో గొప్ప నాయకులు, రాజులు, మహనీయులు తమ మాటకు కట్టుబడి ఉండేవారు. అందుకే ప్రజలు వారిని గౌరవించేవారు. వారి సంపద వల్ల కాదు, వారి నిజాయితీ వల్ల వారు గొప్పవారయ్యారు. మీరు కూడా జీవితంలో అందరి గౌరవాన్ని పొందాలనుకుంటే ఒక అలవాటు చేసుకోండి. ఎప్పుడూ ఆలోచించి మాత్రమే మాట ఇవ్వండి. చేయలేని పనికి అవును అని చెప్పకండి. అవసరమైతే నిజాయితీగా నేను చెయ్యలేను అని చెప్పండి. అది మాట ఇచ్చి తప్పడం కంటే చాలా మంచిది. మాట నిలబెట్టుకునే వ్యక్తి సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అలాంటి వ్యక్తిపై ప్రజలు బాధ్యతలు ఉంచుతారు. అతనికి అవకాశాలు ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే నమ్మదగిన వ్యక్తులు ఎప్పుడూ అరుదుగా ఉంటారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఇచ్చుకునే మాటను కూడా నిలబెట్టుకోవాలి. ఉదయం త్వరగా లేవాలని నిర్ణయించుకుంటే లేవాలి. ఒక లక్ష్యాన్ని సాధించాలని అనుకుంటే దానికి కట్టుబడి ఉండాలి. తనకు తాను ఇచ్చుకున్న మాటను నిలబెట్టుకోలేని వ్యక్తి ఇతరులకు ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోలేడు. జీవితంలో డబ్బు, హోదా, పేరు, ప్రతిష్టలు అన్నీ మారిపోవచ్చు. కానీ మీ నిజాయితీ, మీ నమ్మకం, మీ మాట విలువ ఎప్పటికీ మీతోనే ఉంటుంది. అందుకే ప్రతి మాటను విలువైనదిగా భావించండి. మాట ఇచ్చే ముందు 100 సార్లు ఆలోచించండి. కానీ ఒక్కసారి మాట ఇచ్చాక ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని నెరవేర్చండి. ఎందుకంటే మనిషి గొప్పతనం అతని సంపదలో కాదు, అతని మాట నిలబెట్టుకునే స్వభావంలో ఉంటుంది. ఇదే ఆచార్య చాణక్యుడు మనకు నేర్పిన అమూల్యమైన జీవన సూత్రము. ఇక 6వది, స్వార్థపరుడిగా ఉండకండి. ఇతరులు తమ అవసరం ఉన్నప్పుడు మాత్రమే దగ్గరకు వచ్చే వ్యక్తులను ఎక్కువ కాలం ఇష్టపడరు. ఎలాంటి లాభం ఆశించకుండా ఇతరులకు సహాయం చేసే వ్యక్తి అందరి మనస్సులను గెలుచుకుంటాడు. చిన్న సహాయమైనా సరే అది ఎవరికైనా పెద్ద ఆనందాన్ని ఇవ్వవచ్చు. మీ చుట్టూ ఉన్న వారి కష్టాలను అర్థం చేసుకోండి. మీ వల్ల సాధ్యమైనంత సహాయం చేయండి. అప్పుడు మీపై వారికి ప్రత్యేకమైన గౌరవం ఏర్పడుతుంది. ఇక 7వది, నిజాయితీగా ఉండండి. చాణక్య నీతి ప్రకారం నిజాయితీ మనిషికి అత్యంత విలువైన ఆభరణం. అబద్ధాలతో కొంతకాలం మనుషులను ఆకట్టుకోవచ్చు, కానీ నిజాయితీతో జీవితాంతం వారి ప్రేమను పొందవచ్చు. నిజం చెప్పే వ్యక్తిపై ప్రజలకు నమ్మకం ఉంటుంది. అతని మాటలకు విలువ ఉంటుంది. అతని స్నేహానికి గౌరవం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు నిజాయితీ మార్గంలో నడవండి. మిత్రులారా, ప్రజలు మిమ్మల్ని ఇష్టపడాలంటే అందంగా ఉండాల్సిన అవసరం లేదు. ధనవంతులు కావాల్సిన అవసరమూ లేదు. గొప్ప పదవిలో ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కువగా వినండి, వినయంగా ఉండండి, ఇతరులను గౌరవించండి, చిరునవ్వుతో ఉండండి, మాట నిలబెట్టుకోండి, స్వార్థం తగ్గించండి, నిజాయితీగా జీవించండి. ఈ 7 విషయాలను మీ జీవితంలో అమలు చేస్తే ప్రజలు మిమ్మల్ని కేవలం ఇష్టపడడమే కాదు, గౌరవిస్తారు కూడా. చాణక్యుడు చెప్పిన ఒక గొప్ప మాటతో ముగిద్దాం. మనిషి గొప్పతనం
అతని సంపదలో కాదు, అతని స్వభావంలో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని చాణక్య నీతి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు విన్నందుకు ఓపికగా థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, వందే మాతరం.